కలికాలం మిడిమేళం అని చూసావా? తల్లి పిన్ని, ఏమిటమ్మా ఏమిటి వాళ్ళంతా హడావుడి చేస్తున్నారు? పెళ్లి చూపులట. ఎవరికి? ఆ స్వప్న సుందరికి ఈ వయసులో పెళ్లి చూపులంట. ఎవరైనా వింటే నవ్విపోతారు. అయ్యో అలా అనకండి, ఈ పెళ్లి తప్పకుండా జరగాలి. అలా జరిగితే నేను నడిచి తిరుపతి మెట్లెక్కుతాను. దానికి పెళ్ళై వెళ్లిపోయిందనుకో, ఇంక నా మొగుడుతో పనుండదు. నా మొగుడు ఫ్రీ అయిపోతాడు. అలాగైనా నా మొగుడు నాకు దక్కుతాడు. మామగారు ఏమిటి అంత ఎక్కడ నిలబడిపోయారు? నువ్వు గంటల దుర్ముహూర్తం అండి. రెండు తమ్ముడు ఒక్క నిమిషం అండి. ఏమే ఒరే అబ్బాయి, ఒరే తమ్ముడు, చెలిమా ఓసారి ఇలా రండి. మనం బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోలేమో అనిపిస్తోందిరా నాకు. నాకు అలాగే అనిపిస్తోంది అన్నయ్య. ఈ వాతావరణం అంత బాగున్నట్లేదండి. నిజమే, లేకపోతే ఆ అమ్మాయికి ఇంతవరకు పెళ్లింతో కాకుండా ఉంటుంది. ఏదో ఒకటి చెప్పేయండి, తర్వాత చూద్దాం. ఏరా అబ్బాయి, ఏం చేద్దామంటావు? మీ ఇష్టం నాన్నగారు. బాబు, అమ్మాయిని చూసి పెళ్లి ఖాయపరచవలసింది మా పెద్దన్నయ్య గారు ఒకరున్నారు. ఆయన సమయానికి రాలేదు. పెళ్లి చూపులు ఇంకోసారి పెట్టుకుందాం బాబు. మామయ్య గారు, పెళ్లి చూపులు ఏర్పాటు చేసిన తర్వాత ఎవరో రాలేదని క్యాన్సిల్ చేయడం చట్ట ప్రకారం తప్పండి. నలుగురు నాలుగు రకాలుగా అనుకునే అమ్మాయిని ఎవరికో ఒకరికి ఏదో ఒక విధంగా కట్టబెట్టాలనుకోవడం కూడా చట్ట ప్రకారం తప్పలుడు గారు. లోకులు కాకులండి. కాకరుపుకు కూడా అర్థం ఉంటుందని మన పెద్దలే చెప్పారండి. అది కాదు, ఒక్కసారి మీకు డిస్కషన్ ఎందుకండి? ఇప్పుడు ఆ అమ్మాయి నచ్చలేదని చెప్పడం లేదు, ఆ అమ్మాయిని చేసుకోము అని చెప్పడం లేదు, ఆ అమ్మాయి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పడం లేదు. అమ్మాయికి పెళ్లి కాకుండా ఇంతకాలం ఇంట్లోనే ఉండిపోవటానికి ఏదో ఒక పెద్ద స్టోరీ ఉంది అని అంటం లేదు. పెళ్లి చూపులు పోస్ట్ పోన్ చేసుకోమంటున్నాం, ఇంకో ముహూర్తం చూసి పెట్టుకుందాం అంటున్నాం. పదరా తమ్ముడు. అమ్మా అమ్మా, తప్పు వాళ్ళది కదమ్మా, చట్టానిది. అడ్డమైన కూతురు కూసి అడ్డగాడిదల్ని నడి రోడ్డు మీద నిలబెట్టి కాల్చి చంపి హక్కు లేకుండా చేసింది ఆ చట్టానిదమ్మా. అమ్మా నేనున్నానమ్మా, ఏం చేస్తానమ్మా నీ పెళ్లి, ఏం చేస్తానమ్మా. విష్ణుమూర్తి అవతార కథల గురించి విన్నవారికి జయ విజయులు శాప వృత్తాంతం గుర్తుండే ఉంటుంది. జయ విజయులు ఇరువురు విష్ణుమూర్తి ద్వారపాలకులు. కొందరు మహర్షులను వైకుంఠంలోనికి రానివ్వకుండా అడ్డుపడినందుకు శిక్షగా వారు రాక్షసులుగా భూలోకం మీద జన్మించాలన్న శాపాన్ని పొందడము. వారిని సంహరించేందుకు విష్ణుమూర్తి నరసింహునిగా, రామునిగా, కృష్ణునిగా అవతారాలు దాల్చడం తెలిసిందే. ఇంతకీ ఆ జయ విజయులకు శాప